విజయవాడ వెళ్దాం. అక్కడ ముఖ్యంగా సింగ్ నగర్ ను కూడా చూద్దాం. ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ పర్యటిస్తున్నారు. బోట్లపై పర్యటించిన అనంతరం వారి బాధితులను పరామర్శించే ప్రయత్నం జరుగుతుంది. ఒక్కసారి ఆయన నేరుగా బాధితులతో మాట్లాడి అక్కడున్న పరిస్థితిని తెలుసుకుంటున్నారు. అధికారులతో మాట్లాడుతున్నారు, కలెక్టర్లతో మాట్లాడుతున్నారు. సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందే అంటూ అధికారులకు సూచనలు కూడా జారీ చేస్తున్నారు. టీచర్స్ కాలనీ, ఇన్నర్ రింగ్ రోడ్, సింగ్ నగర్, మొత్తం పాయకరావులో వరద ముంపు ఎలా ఉందనేది ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చాలా మంది ఇళ్ల పైకెక్కి తమ ప్రాణాలని కాపాడుకున్న పరిస్థితి కనిపించింది. బుడమేరు డైవర్షన్ కాలువ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఒక్కసారిగా గండిపట్టడంతో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను ముంచేసిన నేపథ్యంలో స్వయంగా ఆయన అక్కడికి వెళ్లి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు 100 బోట్లు ఉన్నాయి. హెలికాప్టర్ దూరంగానే ఉన్నాం. మెసేజ్ ఇది ఎప్పుడు రానంత వస్తా ఉంది. తమ్ముళ్ళు నాకు అర్థమైంది. అదే నా మాట ఏంటండి, 1 గంట టైం ఇవ్వండి, చేస్తాను. మీరు కాదమ్మా, మమ్మల్ని ఇబ్బంది పెట్టి నన్ను ఒక్కడే ఇబ్బంది పెట్టినా కూడా లాభం లేదు. 1 గంట ఇవ్వండి, అందరికి న్యాయం చేస్తాను. నేను విన్నానమ్మా, మీ కష్టాలు అర్థం చేసుకున్నాను. అందరిని ఇంటూనే వచ్చా. ఇప్పుడు మళ్ళా పోయి నేను అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాను. మళ్ళా వస్తాను, నేను చూసుకుని చేస్తాను. నాకు వదిలిపెట్టి నేను చేస్తాను. రైట్, మనం చూస్తున్నాం ఎన్డీఆర్ఎఫ్ టీంతో పాటు ఆయన కూడా రెస్క్యూ టీంలో ఒక భాగమే. వారితో పాటు సమానంగా సహాయ సహకారాలు అందించడానికి స్వయంగా అక్కడి వరకు వెళుతున్న దృశ్యం మనకు కనిపిస్తుంది. చాలామంది ఇప్పటి వరకు మీరు చూసిన వాళ్ళు ఎంతోమంది చేతులెత్తి అర్థిస్తున్నారు. వాళ్ళంతా కూడా భవనాల్లో ఉన్నవారే, కోటీశ్వర్లే, పొలాల యజమానులే. కానీ ఒక్కసారిగా 24 గంటల్లో పరిస్థితి మారిపోయింది. ఆహారం కోసం, మందుల కోసం, ఆర్థిక సాయం కోసం అర్థిస్తున్న జనాలు. అజిత్ సింగ్ నగర్, సాధారణంగా సింగ్ నగర్ కాలనీ అని చెప్తూ ఉంటారు. పూర్తి పేరు అజిత్ సింగ్ నగర్. ఒక్కసారిగా బుడమేరు వారి ఆర్థిక పరిస్థితిని మార్చేసింది, తారుమారైపోయింది. బోట్ల సాయంతో ఏకంగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి. అందుకే స్వయంగా వారు ఇక్కడికి రాలేరు కాబట్టి వారి వద్దకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అవే బోట్ల సాయంతో వెళుతున్నారు.
కేరళ తరహాలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మీరు ట్రక్కుల్లో మరబోట్లను చూస్తున్నారు. దాదాపు 20 వరకు మరబోట్లను అక్కడికి తీసుకువచ్చారు. ఒక స్పెషల్ మరబోట్లు ఇవన్నీ కూడా అంటే కాలనీలో సందుల్లో నుంచి కూడా తిరగగలుగుతూ వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకురాగల ఒక స్పెషల్ మరబోట్లను కొన్ని పదుల సంఖ్యలో మనకి ట్రక్కులు కనిపిస్తున్నాయి. ఆ ట్రక్కుల పైన మనకి బోట్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ బోట్లే వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకురాగలిగే బోట్లు.